వరలక్ష్మి రథానికి మీరు ఎంచుకున్న థీమ్ అసలు ఇక్కడి నుంచి మొదలు పెడదాం. అవును. అంటే నా థీమ్ ఏంటి అని బయట నుంచే కనిపిస్తుంది. వచ్చంగానే ఓ రెడ్ అండ్ వైట్ గా కొంచెం మధ్య మధ్యలో గ్రీనిష్ గా కనిపిస్తుంది. అవును, అంటే రెడ్ అండ్ వైట్ థీమ్ పెట్టుకున్నాను కదా, సో బయట నుంచే నేను అది స్టార్ట్ చేసుకుంటాను. అంటే ప్రతిదానికి కొన్నది అవసరం ఏమి ఉండదు. ఏముంటుంది అంటే ఫస్ట్ కలర్ ఏది ఉంటుంది, ఆ కలర్ దాన్ని నేను నా దగ్గర ఏం కలెక్షన్ ఉంది అని చూసుకుంటారు, అలా సెట్ చేస్తూ వెళ్తాను. ఇలా వస్తే దీనికి కూడా పాట్స్లో అంటే పాట్ స్టాండ్లో కూడా వైట్ యాజ్ యూజువల్ ఉన్నది నా దగ్గర. సో అది మళ్ళీ ఇలాగా ఇక్కడ రెడ్ రావాలి, సో దానికి ఫ్లవర్స్ పెట్టేశారు. ఇజర్ ఒక ఈ మ్యాట్లు ఇవన్నీ వేసేస్తే అది కలర్ కాన్సెప్ట్ రెడ్ అండ్ వైట్ క్లాత్ నైస్. సో అలా మళ్ళీ గుమ్మలకి ఫ్లవర్స్ అన్ని ఇలాగే అంటే రెడ్ అండ్ వైట్ కాన్సెప్ట్ లో సెట్ చేశాను. ఓకే, గుమ్మానికి కూడా మీరు రెడ్ అండ్ వైట్ ఫ్లవర్స్ లాగా డెకోర్ చేశారు ఎవ్రీ ఇయర్. మళ్ళీ ఇక్కడ ముగ్గు ఇవి కూడా నేను అంటే నేను ఈసారి మార్కెట్ ఏ కాన్సెప్ట్ పెట్టుకొని వెళ్తాను అంతే కలర్స్ ఫ్లవర్స్ తీసుకుంటాను. సో దాంట్లోనే నేను అలా సెట్ చేసుకుంటాను. ఇక్కడ కూడా మీరు చూస్తే వైట్ అండ్ రెడ్ దాంట్లోనే నేను అలంకరించాను. సూపర్ సమాధేనని. అండ్ ఇక్కడ మనం ఈ అడుగులు చూస్తామా, మనం ఇలాంటి అడుగులు కృష్ణాష్టమికి చూస్తాం. అవునవును. సో మీరు అంటే వరలక్ష్మి రథానికి పెట్టారు అంటే మా అమ్మమ్మ పెట్టేది మా సైడ్ అలాగే ముగ్గులు వేస్తాం. అంటే ముగ్గులో అమ్మవారు వస్తారు అని ఇంటి లోపల అన్నదాన్ని ముగ్గులో అడుగు పెట్టుకుంటూ పెడతాం. అంటే ఇప్పుడు ఫ్లోరింగ్ అన్ని వైట్ ఉంది, సో నేను ముగ్గు పెడితే ఎన్హాన్స్ అవ్వదు, దానికి నేను ఇలాగా ఫోమ్ షీట్ లో అలా కట్ చేసుకొని తయారు చేశారు. పాదాలు పెట్టుకుంటాను. అంటే మ్యామ్ మన ఇంట్లోకి రాగానే మీ కలర్ థీమ్ అన్నది రెడ్ అండ్ వైట్ అన్నట్టు అనుకున్నారు. సో బయట నుంచి మనకు అనిపిస్తుంది. సో ఇంట్లో కూడా చూసుకుంటే నాకు అక్కడక్కడ రెడ్ కలర్ లాగా కొంచెం రెడ్ వైబ్ అన్నది కనిపిస్తుంది. సో దీనికి కూడా మీరు ఎక్కడ నుంచి స్టార్ట్ చేసాను ఇక్కడ అంటే రెడ్ అండ్ వైట్ థీమ్ పెట్టుకున్నాను ఓన్లీ అమ్మవారిని, మళ్ళీ నేను వేసుకునేది అని అలా కాదు. సో నేను ఏ థీమ్ పెట్టుకుంటాను అది మాక్సిమం ఇంట్లో మొత్తం నేను కొంచెం ఆ కాన్సెప్ట్ లోనే డెకరేట్ చేయడానికి. అంటే ప్రతి కార్నర్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. అంటే మేము పూజ చేసుకుంటాము, మళ్ళీ మిగిలిదాన్ని వదిలేస్తాం, అది అలాగలాగా ఉంటుంది. నాకు అది ఇష్టం లేదు, కాదు అనిపించదు నాకు. సో ఎక్కడ మళ్ళీ అన్ని చోట్ల ఆ కాన్సెప్ట్ పెట్టుకొని వెళ్తాను. ఇలాగే చూస్తే నేను ఇది మీరు చూస్తూ ఉంటే ఇది ఒక కుషన్ కవర్, అంటే నాకు రెడ్ థీమ్ కావాలి కదా, సో నా దగ్గర వైట్ ఉన్నది, సో ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని నేను ఇలాగ కుషన్ బ్లౌజ్ పీస్ మళ్ళీ బ్యాక్ కూడా నేను ఇంకొక బ్లౌజ్ పీస్ లో గ్రీన్ ఇది రెగ్యులర్ గా ఏం వాడాము, సో ఫెస్టివ్ కోసమే కదా, సో అలాగా నేను అలా చేసుకున్నాను. రెడ్ అండ్ వైట్ అండి. ఇక్కడ పిల్లోస్ ఈవెన్ ఉర్లీలో కూడా నేను అదే కలర్ కాంబినేషన్ ఫ్లవర్ పెట్టాను. ఓకే, సో ఇది కూడా నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది, మొన్న పూజ చేసుకుంటావు ఏదైనా వాడుకొని, సో అలాగా యూజ్ చేశాను. ఇది కూడా నా దగ్గర కలెక్షన్ ఉన్నది, సో దానికి కొంచెం ఆ రెడ్ ఇది పెట్టేస్తే అలా వచ్చేస్తుంది. ఒరిజినల్ ప్లాస్టిక్ కాదు. ఓకే, నైస్ మ్యామ్. అక్కడ రెడ్ ఫ్లవర్స్ పెట్టేసారు, బాగుంది. మరి ఇక్కడ కూడా మీరు అమ్మవారిని బ్యాంగిల్స్ తో అన్నట్టు సైడ్ డిజైన్ లా పెట్టారు. బ్యాంగిల్ థీమ్ ఉంది కదా, అది కనిపించాలి కదా, సో దానికి అలాగా అమ్మవారిని ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇది పెట్టుకుంటాను. ఏ కాన్సెప్ట్ లో వెళ్తాను అలాగా అమ్మవారిని కూడా ఇక్కడ కూడా డెకరేట్ చేసుకుంటాను. ఇక్కడ అవును, రెడ్ అండ్ కాంబినేషన్ లో ఇవన్నీ ఉండేదే ఇంట్లో. అది మేము ఫస్ట్ మన దగ్గర ఏ కలర్స్ ఉన్నాయి అవన్నీ తీస్తాను ముందు, నా దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఆ కలర్ ది అని, తర్వాత ఇక్కడ పెట్టొచ్చు అని అలా ఆలోచించుకొని సెట్ చేస్తాను. సో ఇక్కడ కూడా వస్తే ఇది కూడా రెడ్ లోటస్ లాగా, అంటే ఇది యాడ్ ఆన్ చేశాను. అంటే ఇది ఇది కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది. అవునవును, ఇది ఇంట్లో ఇలాగా పెట్టేసా. ఈవెన్ ఇది కూడా నేను అలాగే అంటే సిరీస్ లైట్ వస్తుంది, అది క్రీపర్ లాగా, సో దాన్ని ఇలాగా దాని లోపల పెట్టి సెట్ చేశాను అంతే. మళ్ళీ ఈవెన్ చూస్తే మ్యాట్ కూడా ఆ కలర్ ఉన్నది నా దగ్గర,
సో అది కూడా పెట్టకుండానే అది వైట్ అండ్ యాజ్ యూజువల్ మాది వైటే కాన్సెప్ట్ ఫర్నిషింగ్ ఇది అన్ని మొత్తం. సో అలా సెట్ అయిపోయింది. సూపర్ మా. మళ్ళీ ఇలా టేబుల్ కి వచ్చేస్తే రెడ్ కలర్ క్లాత్ అలా వేసేసి, ఇది యాక్చువల్లీ చెప్పాలంటే నా పెళ్లి ఇది వేసుకుంటారు. అవును, అది దాంది ఉన్నది, అది ఎమోషనల్ గా పెట్టుకుంటాం కదా, సో అది ఉన్నది. సో అలా స్ప్రెడ్ చేసి మళ్ళీ వీలైనంత వరకు ఏది మన ఎక్కువ అమౌంట్ తో పర్చేస్ చేయకుండా ఫస్ట్ మన ఇంట్లో ఏముంది అది ఉంటుంది, మాక్సిమం ఉంటుంది. ఆ కలర్ నేను అదే అంటాను, ఆ కలర్ ఉందా, ఇప్పుడు రెడ్ అనుకున్నాను, రెడ్ ది నా దగ్గర ఏమేం కలెక్షన్ ఉంది, నాకు ఏం కావాలి, సో ఇంట్లో ఉన్న దాంట్లో ఎలా సెట్ చేసుకోవాలి అంటే సెట్ కాలేదు ఏమేమి ఉందంటే సెట్ చేసుకోవాలి. ఓ సూపర్ సూపర్. మళ్ళీ ఇక్కడికి వస్తే నేను పేరెంట్ హాల్కి వస్తారు కదా, సో దానికి నేను రెడీగా పెట్టుకుంటాను. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇలాగా వాళ్ళు రావగానే ఈజీగా ఉంటుంది అని యూజువల్ గా ఇలాగా రెడీ చేసుకున్నాను. ఈవెన్ ఫ్లవర్స్ వాళ్ళకి ఇచ్చేదానికి కూడా పెట్టాను. అలా ఇక్కడ వరకు నేను కొంచెం రెడ్ వైట్ కనిపించేలాగా డెకోరేట్ చేశాను. మ్యామ్ ఇక్కడ ఇంట్లోకి రాగానే రెడ్ థీమ్ మనకు బయట కనిపించినట్టే డైరెక్ట్ గా ఈ లెఫ్ట్ అండ్ రైట్ చూడగానే ఎదురుగా చూస్తే మనకి ఆ దండలు అది యాక్చువల్లీ మనం గుమ్మానికి కట్టుకుంటారు. అవును, బట్ మీరు ఒక డెకరేషన్ హ్యాంగిల్ లాగా అలా తగిలించి భలే పెట్టారు. అదే చెప్పాను కదా, నాకు అక్కడ ఏదైనా వాల్ కి రెడ్ కావాలి అంటే ఎంటర్ అవ్వగానే అది కనిపించాలి. సో నేను ఎప్పుడు అది మంచిగా డిఫరెంట్ నేను కాన్సెప్ట్ చేస్తూనే ఉంటాను. ఎవ్రీ 3 months నేను కాన్సెప్ట్ చేంజ్ చేసి డెకరేట్ చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. సో అలాగా మళ్ళీ నాకు టైం లేదు అది అక్కడ ఇంకేమైనా చేయడానికి. యాజ్ ఇట్ ఈస్ ఉన్నదానికి నేను రెడ్ ఏం యాడ్ చేయొచ్చు అని చూసాను. సో ఇలా పెట్టుకొని చూసాను, బాగా సెట్ అయింది. సో ఈజీ కాన్సెప్ట్ వచ్చేస్తుంది, మళ్ళీ ఈజీగా చేసుకోవచ్చు అని అలాగా చేసేసాను. నిజంగా చాలా అంటే సింపుల్ లుక్ లోని అంటే ఎక్కువ కాస్ట్లీగా పెట్టి అవి ఇవి కొన్నట్టు సింపుల్ లుక్ లో కనిపిస్తుంది. అవును, లేదు కొంటాను, అంటే మళ్ళీ ఉన్న దాంట్లోనే వాడుకోవచ్చు, అన్ని కొనాలి అని అవసరం లేదండి. కానీ ఇవేంటంటే మ్యామ్ అంటే చూడడానికి ఎవరో చాలా మంది గుమ్మాన్ని తగిలించుకుంటారు అన్నవరకే తెలుసు, దీన్ని ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు అనేసి ఇప్పుడు ఈ వీడియో చూసాకనే అర్థమవుతుంది చాలా మందికి. అదే ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ డైనింగ్ హాల్ కి వస్తే అదే సేమ్ ఆ బ్లౌజ్ పీస్ 1 meter బ్లౌజ్ పీస్ లో నేను అది మళ్ళీ ఇది చేసుకున్నాను. ఓకే, ఇది మాత్రం ఫుల్ లెంత్. వైట్ అండ్ రెడ్, వైట్ ఉన్నది దానికి ఇలాగ రెడ్ వేసుకున్నాను. సో ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసింది. మళ్ళీ డైనింగ్ టేబుల్ వస్తే ఇక్కడ కూడా నేను అలా న్యాచురల్ ఫ్లవర్స్ లో వైట్ అండ్ రెడ్ దీంట్లో అరేంజ్ చేసుకున్నాను. సో మళ్ళీ ఇక్కడికి వస్తే ఇది ఒక షో పీస్ ఉంది నా దగ్గర ముందు, హ్యాండ్ వర్క్, ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. సో అది అదే చెప్పాను కదా రెడ్ ఎలాగా పెట్టుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఒక ట్రే అనమాట, చేసుకున్నాను. ఇక్కడ వస్తే రెడ్ ఏం ఎన్హాన్స్ అవ్వాలని అలా కొంచెం ఫ్లవర్స్ పెట్టాను. అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో ఎక్కడో దగ్గర అంటే ఇక్కడ రెడ్ మ్యాచ్ అయ్యేది ఎక్కడ ఉంది అక్కడ పెట్టేయడమే. అవును, మన దగ్గర ఏ ఉంది వస్తువుతోని వాటితోని. అంతే అంతే. ఓకే, అంటే హాల్లోనే ఇంత డెకోర్ చేశారా మ్యామ్, లేకపోతే ఇంకా రెడ్ కనిపించాలి అని రూమ్స్ లో కూడా? నేను రూమ్ లో చేసుకున్నాను. యాక్చువల్లీ మా బెడ్రూమ్ వైట్ అండ్ రెడ్ కాన్సెప్ట్ లోనే ఉంది వాల్ పేపర్. సో దానికోసమే ఆల్రెడీ నేను ఆ కాన్సెప్ట్ లోనే వేస్తాను బెడ్ స్ప్రెడ్ ఎప్పుడు. సో ఆల్రెడీ ఉంది కదా నా దగ్గర, వై నాట్ కాన్సెప్ట్ మ్యాచ్ అయిపోతుంది కదా అని నేను వేస్తాను. అయితే అంటే మనకి హాల్లోనే రెడ్ అండ్ వైట్ థీమ్ అని అనుకున్నాను మ్యామ్. ఓకే, బెడ్రూమ్ లో కూడా రెడ్ అండ్ వైట్ థీమ్. నిజమే, అంటే చూడడానికి తెలిసిపోతుంది. అవునవును, వాల్ పేపర్ రెడ్ అండ్ వైట్ ఉంది కదా, సో దానికి మ్యాచింగ్ గా రెడ్ లో ఆఫ్ వైట్ లోనే వేయాలి అంటే బాగా కనిపిస్తుంది అని. సో ఇది కూడా నేను రెడ్ అండ్ వైట్ థీమ్ లోనే చేసుకున్నాను. సూపర్ మ్యామ్, నిజంగా పిల్లో కవర్స్ కానీ ఆ కాంబినేషన్ కానీ అంటే ఏదో మనం ఒక ఎగ్జిబిషన్ కి వెళ్తే షో కేస్ కి ఎలా పెడతారు నీట్ గా
అలా అంత నీట్ గా కనిపిస్తుంది. ఒక మంచి థీమ్ ఎంచుకొని రెడ్ అండ్ వైట్, అండ్ అక్కడ ఉన్న పిల్లోస్ కూడా రెడ్ అండ్ వైట్. అవునవును, అంటే రెగ్యులర్ గా అది అదే కాన్సెప్ట్ లో ఉంటుంది ఈ బెడ్రూమ్ కి. ఎస్పెషల్లీ వాల్ పేపర్ వేపించుకున్నాను కదా, సో ఆఫ్ వైట్, రెడ్, మరూన్ దాంట్లోనే ఆ ఫ్యామిలీ కాంబినేషన్ వెళ్తుంది. సో దానికి అలాగా సెట్ చేసుకున్నాను. వావ్, సూపర్. అండ్ మీ రెడ్ అండ్ వైట్ థీమ్ అయితే చాలా, అంటే ఆ కాంబినేషన్ చాలా క్యూట్ కనిపిస్తుంది, అండ్ చూడడానికి ఇంత బాగుంటుందని ఇప్పుడే చూస్తున్నా. సూపర్ వైబ్స్ వచ్చేస్తాయి, ఫెస్టివ్ వైబ్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి నిజంగానే. సూపర్ మ్యామ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. అంటే బెడ్రూమ్ లోనే కాకుండా ఇంకెక్కడ థీమ్ మనకి రెడ్ అండ్ వైట్ కనిపిస్తుంది? కొంచెం థీమ్ లో వెళ్తున్నానని కిచెన్ లో కూడా కనిపించాలి కదా, అంటే నార్మల్ చిన్నగా, చిన్నగా ఓకే లైట్ గా నేను కిచెన్ లో కూడా ఒక అంటే థీమ్ ఒక చిన్న దాంట్లోనే ఎన్హాన్స్ అయిపోతుంది. అంటే నేను మీరు ఇక్కడ చూస్తే యాజ్ ఇట్ ఈస్ నాది వైట్ కాన్సెప్ట్ కిచెన్, వైట్, సో కొంచెం ఆ రెడ్ ఫ్లవర్స్ పెట్టగానే ఆ కాన్సెప్ట్ ఎన్హాన్స్ అయింది. అంటే అంతే, నేను అక్కడ రెడ్ ఫ్లవర్స్ పెట్టాను, కొంచెం అటు ఇటు రెడ్ పెట్టాను, సో అది థీమ్ ఫుల్ఫిల్ అయ్యింది. అంతే అంతే, ఇంకేం లేదు. వావ్, సూపర్ మ్యామ్. అంటే చిన్న కిచెన్ ని చాలా మంది ఎక్కువగా థీమ్ తో డెకరేట్ చేయాలని అనుకోరు. అంటే ఓకే నీట్ గా ఉందా లేదా అని చూసుకుంటారు, కానీ దాన్ని కూడా మీరు నీట్ గా డెకరేట్ చేశారంటే ఓకే, అంటే మీ డెడికేషన్ అంత ఉంది దాంతో. మొత్తం A to Z కనిపించేది చాలా, అంటే బయటకు కనిపించేదే కాకుండా అందరికి మీకు సాటిస్ఫై అవ్వాలి, ఫుల్ఫిల్ అవ్వాలి అన్నట్టు. అది నాకు అది ఇంపార్టెంట్. నేను సాటిస్ఫై అవ్వాలి, నాకు నా ఇష్టం నా కోసం నేను చేసుకుంటాను. వావ్, సూపర్ మ్యామ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే.